మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, గౌరవించే పరిస్థితి. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో హిజ్రాల రౌడీ వసూళ్లపై ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వ్యాపారాలు, వాహనదారుల వద్ద డబ్బులు వసూలు చేయటం, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆర్డీఓ జాన్సన్, ఎంఆర్ఓ శ్రీచరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, సిఐ సుబ్బరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. ఇకపై అక్రమ వసూలు చేయొద్దని ప్రజలు స్పష్టం చేశారు. రాయచోటి నుంచి ఒక గ్రూపు విజయవాడ నుంచి రౌడీని తీసుకొచ్చి అద్దంకి నామ్ రోడ్ ఎక్స్ప్రెస్ హైవే మీద భవన్ సెంటర్లో 100 మంది ఇజ్రాయలు ప్రజలు భయపడే విధంగా కొట్టుకొని అరగంట ట్రాఫిక్ జామ్ చేశారు. దాదాపుగా భవన్ సెంటర్ నుంచి అది మేరమెట్ల దాకా ట్రాఫిక్ జామ్ అయింది. అలా కాకుండా ఇంకా ఈ చిన్న చెత్తగా యాక్షన్ చేసుకున్న కాడికి మినిమం 5,000 నుంచి 10,000 డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే శాపనార్థాలు పెడుతూ వాళ్ళు బూతులు తిడుతున్నారు, చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు పరువు పోయిద్దని ఎంతో 2,000, 3,000, 5,000 అట్లా ఇచ్చి పంపిస్తున్నారు. ఈ రకమైన రౌడీ వసూళ్ళు వాళ్ళ రైట్ ఏంటి? రైటా లేకపోతే రౌడీజమా? ఇది ప్రజలు క్షమించరు. ఎవరైనా కూడా అద్దంకిలో రౌడీజం వసూళ్ళు రౌడీజం చేయడానికి వీల్లేదు. ఒక్క ఇజ్రా కూడా ఈ రకంగా తిరిగేందుకు వీల్లేదు. కాబట్టి ఈ విధానాన్ని నియంత్రించాలని ఆర్డీఓ గారికి ఇప్పుడు అద్దంకిలో ఆర్ఎంబీ బంగ్లాలో రిప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రజలందరి తరఫున, ప్రజా సంఘాల తరఫున. అలాగే